హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఆర్సీబీ క్వాలిఫైర్ 1 గెలిచి ఫైనల్ ఆడబోతుంది. ఈ ఇయర్ ఐపీఎల్ది 4th టైం ఓవరాల్గా ఆర్సీబీ ఫైనల్ ఆడబోతుంది. అలానే ఈరోజు మ్యాచ్కి వచ్చేస్తే ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. పంజాబ్ది ఫస్ట్ బ్యాటింగ్ ఉండే ఒక్క బ్యాట్స్మెన్ కూడా పంజాబ్ నుండి ప్రాపర్గా క్రికెట్ ఆడలేరు ఈరోజు యాజ్ పర్ ది సిచ్యువేషన్. అసలు అది నిహాల్ వడేరా అయినా, ప్రభ్ సిమ్రన్, ప్రియాంచారియా, శ్రేయస్ అయ్యర్, జాష్ ఇన్లేష్, శశాంక్ సింగ్, స్టాయినస్ ఒక్క 26 రన్స్ కొట్టాడు. బట్ స్టిల్ అది సరిపోలేదు. ఓవరాల్గా బ్యాటింగ్ చూసుకుంటే మొత్తం బ్యాటింగ్ కొలాప్స్ అయిపోయింది, చోక్ చేసిన అండర్ ప్రెషర్. లాస్ట్ పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆడింది 2014, 11 ఇయర్స్ అయినాక ఈరోజు మళ్ళీ ప్లే ఆఫ్లో ఛాన్స్ వస్తే ఇంత గల్లీస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు. అసలు ఎంత దరిద్రమైన పర్ఫార్మెన్స్. సేమ్ లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్తో కూడా ఇదే ఉండే. ఎస్ఆర్హెచ్ కేకేఆర్ ఆడినప్పుడు త్రూ ఆఫ్ ది టోర్నమెంట్ ఎస్ఆర్హెచ్ ఒక క్రికెట్ ఆడింది. ఈ ప్లే ఆఫ్స్ రాగానే, ఫైనల్ రాగానే ఎంత ఈజీగా ఓడిపోయినారు అసలు కేకేఆర్తోని. సేమ్ ఈరోజు ఆర్సీబీ ముందు పంజాబ్ అదే చేసింది. ఆ ప్రెషర్లోనే సగం ఓడిపోయాను. అలానే ఇటు ఆర్సీబీ బౌలింగ్ అయినా, క్యాప్టెన్సీ, లీడర్షిప్, రజత్ పటిదార్ది క్యాప్టెన్సీ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండే. ఈరోజు ఒక్కసారి కూడా పంజాబ్కి రికవర్ కానీ ఛాన్స్ ఇవ్వలే. అటాక్ చేస్తూనే ఉండే ఫీల్డ్ ప్లేస్మెంట్తో కానీ, బౌలింగ్ చేంజెస్తో కానీ. హేజల్వుడ్ని స్టార్టింగ్లోనే 3 ఓవర్లు వేపించేసాడు. అది ఆలోచించనే లేడు అసలు. లాస్ట్ వరకు మ్యాచ్ వెళ్తే 20th ఓవర్ వరకు, డెత్ ఓవర్స్ వరకు మ్యాచ్ వెళ్తే ఎట్లా డెత్ ఓవర్, బౌలింగ్ ఓవర్ వేస్తారు, ఏం లేదు. స్టార్టింగే హేజల్వుడ్తో కంప్లీట్ చేయించేసాడు. స్టార్టింగ్ నుంచే గో ఫర్ ది కిల్ అని మైండ్ సెట్తో వచ్చిండే ఆర్సీబీ. ఎప్పుడైతే వికెట్స్ రావడం స్టార్ట్ అయినాయి, ఏ బౌలర్కి బాల్ ఇస్తే ఆ బౌలర్ పర్ఫామ్ చేసి ఇచ్చిండు ఆర్సీబీకి. అది హేజల్వుడ్ 3 వికెట్లు, సుయేష్ శర్మ 3 వికెట్లు, యష్ దయాల్ 2, భువనేశ్వర్ 1, రొమారియో 1. వండర్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఉండే. ప్రతి ప్లేయర్ నుంచి ఆ ప్లాన్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం, క్యాప్టెన్ ఎవరికి బాల్ ఇస్తే ఆ బౌలర్ వచ్చి పర్ఫామ్ చేయడం. అలానే విరాట్ కోహ్లీ కూడా చాలా యాక్టివ్ ఉండే ఈరోజు ఫీల్డ్లో. ఆ లీడర్షిప్ అయినా విరాట్ కోహ్లీది. ఓవరాల్ ఆల్ టుగెదర్ ఒక టీమ్ లాగా నిజంగా జబర్దస్త్ ఆడింది ఆర్సీబీ ఈరోజు. అసలు ఇంత కూడా ఛాన్స్ ఇవ్వలే పంజాబ్కి మళ్ళీ కంబ్యాక్ చేయడానికి. పంజాబ్ బ్యాటింగ్ నుంచి ఎవ్వరు ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేయలేరు అని చెప్పొచ్చు. క్లియర్గా ఈరోజు మ్యాచ్లో ప్రతి ప్లేయర్ వచ్చి పెద్ద షాట్స్కి వెళ్ళడం, ఉట్టిగా వికెట్లు ఇచ్చి త్రో చేసి వెళ్ళిపోవడం. సుయేష్ శర్మ వచ్చినప్పుడు ఎప్పుడైతే శశాంక్ సింగ్ ఆడుతుండేనో, శశాంక్ సింగ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసేదే అది స్పిన్నర్స్ని డొమెస్టిక్ ఇంతగానం ఆడినారని. డొమెస్టిక్ ప్లేయర్స్ అట్లీస్ట్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి స్పిన్నర్స్ని బాగా ఆడతారని. బట్ స్పిన్నర్ ఆ సుయేష్ శర్మని ఏదో ఈగో పైన తీసుకొని ఆడేసినట్టు ఉండే. ఆ షాట్ బోల్డ్ అయిపోయింది. నిజంగా అసలు పంజాబ్ నుంచి మొత్తం త్రూ అవుట్ ది టోర్నమెంట్ ఎంత మంచి క్రికెట్ ఆడినరు. ఈరోజు రాగానే ఇంత పెథటిక్ పర్ఫార్మెన్స్. అసలు పంజాబ్ ఫ్యాన్స్కి అయితే ఈ డిఫీట్ నిజంగా ఎలా ఉంటుందో, అసలు ఎంత హ్యూమిలేటింగ్ ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్కి అయితే ఈ డిఫీట్. ఆల్రెడీ 2 సార్లు కొలాప్స్ అయింది వీళ్ళ బ్యాటింగ్. ఒకసారి 111 కేకేఆర్తో అయింది. బట్ ఫార్చునేట్లీ ఆడ బౌలర్స్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్తో గెలిచేసిండ్రు ఆ మ్యాచ్. సిఎస్కేతో ఒకసారి అయింది. ఆడ ప్రియాంచారియా వండర్ఫుల్ సెంచరీ ఉండే. అలానే శశాంక్ సింగ్ది 50 ఉండే, అక్కడ 200+ కొట్టింది. బట్ మళ్ళీ ఇంత పెద్ద మ్యాచ్లో వచ్చి ఇట్లా చోక్ చేయడం అయితే, ఓడిపోయిన టీం ప్రాబ్లం ఉండదు. ఇలా ఓడిపోయినాక కంబ్యాక్ చేయడం ఏ టీంకైనా కష్టమే. ఇంకో ఛాన్స్ ఉంది పంజాబ్కి ఆబ్వియస్గా. బట్ అది లాటరీ లాగా చూసుకొని ఏదో ఇంకో ఛాన్స్ ఉంది కదా అన్నట్టే ఈరోజు ఆడినట్టు ఉండే. ఇది ఓడిపోయినా ఇంకోటి ఉంది కదా అప్పుడు చూసుకుందాంలే అని. బట్ ఆ మైండ్ సెట్తో ఆడితే అయితే వేస్ట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ అయినా ఫస్ట్ క్వాలిఫైర్ 1 ఓడిపోయింది, 2 గెలిచి ఫైనల్ పోయింది. కానీ ఫైనల్ మళ్ళీ అదే టీం ముందు ఆడినప్పుడు ఏం చేసింది ఎస్ఆర్హెచ్? 1 సైడెడ్ ఓడిపోయింది. పంజాబ్ కూడా సేమ్ అదే రిపీట్ చేయవచ్చు. ఇప్పుడు ఇన్ కేస్ క్వాలిఫైర్ 2 గెలిచినా ఫైనల్ పోతే మళ్ళీ ఆర్సీబీ ముందు అదే ప్రెషర్లో ఆడి ఓడిపోవచ్చు కూడా. ఎందుకంటే ఆర్సీబీ ఆడే క్రికెట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పంజాబ్ అయినా ఆర్సీబీ అయినా మనం ఎప్పుడు అనేది, పంజాబ్ అయితే ప్లే ఆఫ్కే రాకపోతుండే 10 ఏళ్ళ అయినాక ఇప్పుడు వచ్చింది. ఆర్సీబీ ఆఫ్టర్ 9 ఇయర్స్ ఫైనల్ ఆడుతుంది. ఇప్పుడు 2016లో కూడా వాళ్ళ చెయ్యిలో ఉన్న మ్యాచ్ ఉండేది ఎస్ఆర్హెచ్తో. బట్ అక్కడ నుంచి చోక్ చేసి మ్యాచ్ ఓడిపోయింది. బట్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్కే ఈ ఇయర్ ఆర్సీబీయే డిఫరెన్స్ అనిపిస్తుంది. లాస్ట్ 5 ఇయర్స్లో 4 టైమ్స్ ప్లే ఆఫ్స్ పోయింది. బట్ వెళ్ళి ఏం చేసింది? ఏం చేయలే. అక్కడ వెళ్ళాలో ఓడిపోవాలి. బట్ ఈ ఇయర్ అక్కడ వెళ్ళి డామినేటింగ్ 1 సైడెడ్ విక్టరీ ఈరోజు అసలు ఫైనల్ వెళ్ళడానికి ఆర్సీబీకి. ఆర్సీబీ నిజంగా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ వీళ్ళకి ట్రాఫీ లిఫ్ట్ చేయడానికి. అలానే ఇటు పంజాబ్ చూసుకుంటే అయితే పంజాబ్ నెక్స్ట్ మ్యాచ్ గెలిచి మళ్ళీ ఫైనల్ వెళ్తే కూడా వీళ్ళు మరి ఏ మైండ్ సెట్తో వచ్చి ఆర్సీబీతో ఆడతారో తెలియదు. ఎందుకంటే ఈరోజు ఆడిన బ్యాటింగ్ అయితే వీళ్ళు అసలు నిజంగా ఈ ప్రెషర్లోనే సగం చోక్ చేసేసిన టీం ఆ పెద్ద మ్యాచ్లో ఆడి. ఇంకా ఉల్టా ఆర్సీబీకి టైం కూడా లేకుండే. మొన్న మ్యాచ్ ఆడిన
నేను ఒక్కరోజు గ్యాప్ ఈరోజు మళ్ళీ మ్యాచ్ ఉండే ఆర్సీబీ, బట్ స్టిల్ వచ్చి ఆ కండిషన్స్ అడాప్ట్ చేసుకొని అంత మంచిగా ఆడినారు ఆర్సీబీ యాజ్ అ టీమ్. ప్రతి ప్లేయర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎంత ఆర్సీబీ ఫ్యాన్ ఉన్నా లేకపోయినా అందరికీ మ్యాక్సిమం అయితే ప్రతి క్రికెట్ ఫ్యాన్కి ఉంటుంది విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్రాఫీ లిఫ్ట్ చేయాలని. నేను ఖుద్ సిఎస్కే ఫ్యాన్, బట్ స్టిల్ ఆర్సీబీ ఇప్పుడు ఫైనల్ ఆడుతుందని నాకైనా ఉంది మనసులో. విరాట్ కోసం అయితే ఆ ఆర్సీబీ ట్రాఫీ గెలవాలి అని. ఆబ్వియస్గా అందరికి ఇష్టం విరాట్ కోహ్లీ కప్ గెలిస్తే, అందరికీ విరాట్ కోహ్లీ చేయలా ఒక్క ట్రాఫీ లేదు, అది కూడా గెలిస్తే అదొక మొత్తం ట్రాఫీ క్యాబినెట్ ఫిల్ అయిపోతుంది విరాట్ కోహ్లీది అని చెప్పొచ్చు. అలానే ఇటు పంజాబ్ చూసుకుంటే కూడా ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ ఉండే, ఇన్ని ఇయర్స్ అయినాక ప్లే ఆఫ్ ఆడుతుంది, ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తుంది టీం, అంత మంచి క్యాప్టెన్ ఉండు. బట్ ఈరోజు వీళ్ళ పర్ఫార్మెన్స్ త్రూ అవుట్ మొత్తం ప్రతి ప్లేయర్ది చూసుకున్న పిచ్ అంత డిఫికల్ట్ లేకుండా వీళ్ళు చేసుకొని ఆడినంత డిఫికల్ట్. సెకండ్ ఇన్నింగ్స్ ఆర్సీబీ ఎంత ఈజీగా చేజ్ చేసింది అసలు. 101 చేజ్ చేయడానికి వీళ్ళకి 10 ఓవర్లలో చేజ్ చేసింది. సాల్ట్ ఒక 50 కొట్టిండు. నేను అనుకున్న ఫస్ట్ ఇన్నింగ్స్ నడిచేటప్పుడు మేబీ 150 160 చేస్తే కూడా ట్రై చేయవచ్చేమో మ్యాచ్ డిఫెండ్ చేయడానికి, ఎర్లీ ఆన్ వికెట్స్ పోతారు. బట్ అక్కడి వరకు స్కోర్ వెళ్తే కదా ఆర్సీబీ పైన ప్రెషర్ ఉంటుండే. 100 రన్లు అయితే ఏ టీం అయినా ఎక్కడైనా కొడుతుండే. ఆ 111 వీళ్ళు డిఫెండ్ చేసింది కూడా 10 సార్లు అట్లా అయితే, 10 కూడా కాదు, ఒక 100 సార్లు అయితే 1-2 సార్లు మేబీ డిఫెండ్ చేసే టీం గెలుస్తుంది. వేరేవన్నీ సార్లు చేజ్ చేసే టీమే గెలుస్తుంది. 98 టైమ్స్ అయితే ఆ 111 వీళ్ళు కేకేఆర్తో గెలిచింది. ఈరోజు మళ్ళీ 101. ఇప్పుడు క్వాలిఫైయర్కి వచ్చేసే కూడా నెక్స్ట్ క్వాలిఫైయర్ది వీళ్ళది రేపటి ఫస్ట్ మ్యాచ్ ఎలిమినేటర్ ఉంది, గుజరాత్ ముంబై. అటు గుజరాత్ వచ్చినా కష్టమే, గుజరాత్ అహ్మదాబాద్లో ఆడుతుంది. ఎంత డెడ్లీ సైడో గుజరాత్ అహ్మదాబాద్లో తెలుసు. అలానే ఇటు ముంబై వచ్చిందంటే ఆటోమేటిక్ ముంబైతో ఏ టీం అన్నా అన్ని ప్లే ఆఫ్స్లో ముంగట్ టీం పైన ప్రెషర్ ఉంటుంది, అన్లెస్ అండ్ అంటిల్ ముంబై మరీ దరిద్రంగా ఆడితే. మ్యాచ్ టాస్ అయితేప్పుడు అయితే ఆబ్వియస్గా ఆపోనెంట్ టీం క్యాప్టెన్లు అదైతే నడుస్తుంటుంది ముంబైతో మ్యాచ్ ఉంది అని, ఆ టీంకి అంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి. సో పంజాబ్కి అయితే ఎట్లయినా అంత ఈజీ అవ్వదు సెకండ్ క్వాలిఫైర్ గెలిచి ఫైనల్ వెళ్ళిపోవడం. ఇన్ కేస్ గెలిస్తే కూడా ఫైనల్ గెలవడం అంత ఈజీ కాదు ఆర్సీబీ ఆడిన పర్ఫార్మెన్స్. ఇంకా ఆర్సీబీకి ఇప్పుడు యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది మొత్తం ప్లేయర్స్ రికవర్ అయిపోయి, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడిన. ఇప్పుడు June 3 వరకు వీళ్ళు ఫ్రీ, మంచిగా ప్రాక్టీస్ బీ చేయవచ్చు, టైం కూడా ఉంటుంది, టీం ఇంకా జెలప్ కూడా కావచ్చు. సో ఓవరాల్గా ఆర్సీబీకి చాలా బెనిఫిట్ అవుతుంది ఈ గ్యాప్. అలానే పంజాబ్కి బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు క్వాలిఫైర్ 2 ఆడాలా, ఇన్ కేస్ అది గెలిస్తే మళ్ళీ ఒక్క డే గ్యాప్లో మళ్ళీ వెళ్ళి ఫైనల్ ఆడేసాల టీం. వీళ్ళ గ్యాప్ కూడా ఎక్కువ ఉండదు పంజాబ్కి. బట్ పంజాబ్కి ఒకటే బెనిఫిట్ ఉంటుంది, ఆర్సీబీ కంటే ముందు అహ్మదాబాద్లో ఒక మ్యాచ్ ఆడేస్తారు. ఆ కండిషన్స్ మేబీ ఫేవరబుల్ ఉండొచ్చు. బట్ అదే పంజాబ్ మళ్ళీ ఈరోజు వీళ్ళ హోమ్ గ్రౌండ్, పంజాబ్ది అయితే హోమ్ గ్రౌండ్ చండీగఢ్, బట్ అదే చండీగఢ్లో పంజాబ్కు ఓడిపోయింది. సో పంజాబ్ అది ఎంత అడాప్ట్ చేసుకుంటుందా ఆ కండిషన్స్ని, చేసుకోదా అదంతా చూడాలి. ఆర్సీబీ అయితే జబర్దస్త్ క్రికెట్ ఆడింది ఈరోజు. అది బ్యాటింగ్ అయితే అసలు ఏం అవసరమే లేకుండే వీళ్ళకి, మొత్తం బౌలర్సే మ్యాచ్ గెలిపించేషన్. క్యాప్టెన్సీ, బౌలింగ్ యూనిట్, నిజంగా ఈ ఇయర్ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ ఫస్ట్ ఆప్షన్ అయినాక నేనైతే ఎవరైనా వచ్చి నేను ముందే అనుకున్న ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ జబర్దస్త్ ఉంది అది ఇదని. టు బీ ఆనెస్ట్ నేను కూడా అనుకున్న ఆర్సీబీ వన్ ఆఫ్ ది వర్స్ట్ బౌలింగ్ యూనిట్ ఉంది. ఒక్క జాష్ హేజల్వుడ్ తప్ప ఎవరున్నారు, కృణాల్ అంత క్రేజీ పర్ఫార్మెన్స్ ఏం రాదు, కంటైన్ చేసే బౌలర్. భువనేశ్వర్ ప్రైమ్ అయిపోయింది, యష్ దయాల్ ఓకే బౌలర్, సుయేష్ శర్మ ఏం చేస్తాడు అట్లా అనుకుండే. బట్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరు మాట్లాడేది ఎప్పుడు ఆర్సీబీని బౌలింగ్తో అసోసియేట్ చేయం. ఎప్పుడైనా ఆర్సీబీ గురించి మాట్లాడితే బ్యాటింగ్. బట్ ఈ ఇయర్ వీళ్ళకి బ్యాటింగ్ కంటే ఎక్కువ బౌలర్స్ మ్యాచ్లు గెలిపించింది. బౌలర్స్ విన్ టోర్నమెంట్స్ అని ఉట్టిగా ట్యాగ్ లైన్ లేదు, బౌలర్స్ డూ విన్ టోర్నమెంట్స్. వీళ్ళ బౌలింగ్ యూనిట్ బాగుంది, యాజ్ అ టీమ్ బాగా ఆడుతున్నారు అందరు. ఫైనల్లో నిజంగా ఆర్సీబీకి అయితే గోల్డెన్ ఆపర్చునిటీ ట్రాఫీ లిఫ్ట్ చేయడానికి. ఆపోనెంట్ ఇన్ కేస్ పంజాబే వస్తే చెరీ ఆన్ ది కేక్ అని చెప్పొచ్చు ఆర్సీబీకి, ఎందుకంటే ఆల్రెడీ డామినేట్ చేసి విన్ అయినారు. సో పంజాబ్కి ఎంత అవునన్నా కాదన్నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ అదైతే నడుస్తుంది, అరే ఆర్సీబీతో మనం 2 సార్లు, ఒకసారి హోమ్ గ్రౌండ్ లీగ్ మ్యాచ్లో ఎప్పుడైతే చండీగఢ్లో ఉండే అది ఓడిపోయింది, క్వాలిఫైయర్లో ఓడిపోయింది, మళ్ళీ ఇక్కడ అహ్మదాబాద్లో ఇన్ కేస్ అటు ఇటు అయితే ఏమన్నా ఛాన్స్ ఉంటే అయితే ఆ రోజు ఆర్సీబీకి పంజాబ్ కొలాప్స్ చేసేస్తుంది. ఆ రోజు కూడా ప్రెషర్లో అక్కడ అదే ప్రెషర్ సేమ్ ఈరోజు అటాక్ చేసినట్టు ఆర్సీబీ అటాక్ చేస్తే అయితే ఫైనల్ పంజాబ్ వస్తే ఆర్సీబీదే కప్ అని చెప్తున్నాను. ఇంకా అలానే మనం రేపటి మ్యాచ్కి వచ్చేస్తే గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్.
ముంబైని ఇప్పటివరకు అల్టిమేట్ డామినేట్ చేసింది గుజరాత్ టైటన్స్. హార్దిక్ ఎప్పటి నుంచి గుజరాత్ నుండి ముంబైకి ట్రేడ్ అయిందో నుంచి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ గెలవలేదు ముంబై ఇండియన్స్ అగేన్స్ట్ గుజరాత్. లాస్ట్ ఇయర్ అయినా ఈ ఇయర్ అయినా మళ్ళీ 23ది రివెంజ్ కూడా బాకీ ఉంది ముంబైది. 23 ప్లే ఆఫ్స్ అయినప్పుడు గుజరాతే టీం ఉండే ఏదైతే ముంబైని ఎలిమినేట్ చేసినరో ప్లే ఆఫ్ నుంచి. ఇప్పుడు అది ఏమైనా రివెంజ్ తీసుకుంటాడా ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యా, లేదంటే గిల్ అదే లెగసీ కంటిన్యూ చేసుకుంటా 2 ఇయర్స్ గెలవలేరు, మళ్ళీ ఇప్పుడు కూడా గెలవకుండా క్వాలిఫైర్ 2 గుజరాత్ గెలుస్తుందా చూడాలి ఈరోజు మ్యాచ్లో ఏమవుతుందో. అలానే నా ప్రెడిక్షన్ అయితే గుజరాత్ టైటన్స్. మీ ప్రెడిక్షన్ ఏంటో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.